వారి కళ్ళు మూయబడ్డాయి ప్రభావం తండ్రి. నిశ్చితమైతే అందరి మనోనేతలను తెరిపించదురు గాక. ఆ కార్యము పరిశుద్ధాత్మ వల్ల అతను జరుగుతుందని విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం. మా వల్ల కాదు, మా నోటి మాటల వల్ల కాదు. మీరు మాట్లాడండి, మీ మెల్లని కమ్మని స్వరాన్ని ఆ బిడ్డలకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు తండ్రి. ప్రత్యేకమైన రీతిలో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. ఈ జూట్ మీటింగ్ లో నైనా ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలు ఏ అవసరంలో ఉన్నారో మాకు తెలియదు. వారి హృదయ వాంఛలు మీకు తెలిసినైనా హృదయాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి మీ కృపాస్తం ఉంచండి. ప్రత్యేకమైన రీతిలో నాయన ఉన్నటువంటి సేవకులు మరిగా ధర్పించాడు ప్రభు. సేవకులకు అనేకమైన అవసరాలు ఉన్నాయి ప్రభు. కొంతమంది నాయన చక్కని రీతిలో వారు దైవ గృహాలు, నేను దేవుని గృహాలు నిర్మించుకోవాలని ఆశపడుతున్నారు. దాన్ని ఆ దేవాలయాలు నిర్మించుకోవటానికి మీరు సహాయం చేదురుగాక. మీకే స్తుతి స్తోత్రాలు. దానికి కావాల్సిన ఆలోచన మీరు దయచేదురుగాక. మీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభు, అక్కడ ఉన్న విశ్వాసాలందరూ కూడా ప్రేరేపించబడి అందరికి ముందుకు వచ్చి ఆ పనిలో పాలి భాగస్థులై నిహమేవలే ముందు సాగి అటు సహాయం దయచేదురుగాక. ఇటు కృప బాహుళ్యం మాకు అందరూ దయచేయమని, నీ చిత్తమైతే ఇటు రీతిని నైనా అన్ని విషయంలో ప్రార్థించి ముందుకు సాగేటువంటి వారిగానే మమ్మల్ని నుంచి ఆయన ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడటానికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని మా రక్షకుడు యేసయ్య మీ నామములో వేడుకుని ప్రార్థించి మొరపెడుతున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగాల్లో నుండి క్లుప్తంగా మనము మన జీవితాలకు అన్వయించుకునే కొన్ని మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలోనే మనం ఒకసారి చూసినట్లయితే మొదటి వాక్యంలో చదివితే, యోర్దాను యువతలున్న అరణ్యములో అనగా పారానుకును తోపేలు, లాబాను, హజరోతు, దీజాహాబను స్థలములకు మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి శేయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నయాకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అస్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి దినమున మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. ఈ 4 మాటల్లోనే కేవలము వాగ్దాన దేశానికి దేవుడు ఇశ్రాయేలీయులకి వాగ్దానంగా ఇస్తానని చెప్పిన ఐగుప్తులో 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత వాగ్దాన దేశాన్ని ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన దేశానికి ప్రవేశించడానికి కేవలం 11 రోజుల ప్రయాణం మాత్రమే. కానీ ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత వలన మోషే ఇశ్రాయేలు నడిపించడం ప్రారంభించిన తర్వాత 40వ సంవత్సరం 11వ నెల మొదటి తేదీన కూడా ఇంకా వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలీయులు సంపూర్ణంగా స్వాధీనం చేసుకోలేదు. 11 రోజుల ప్రయాణంలో వాగ్దాన దేశంలో ప్రవేశించాల్సిన ఇశ్రాయేలీయులు 40వ సంవత్సరంలో 11వ నెల మొదటి తేదీ వరకు కూడా ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు. కారణం ఏమిటని ఆలోచిస్తే ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత, సణుగులు, సంశయాలు, దైవజనుడిని ధిక్కరించడం, దేవుని మీద సణగటం, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన సందర్భాన్ని చూసి కూడా ఎర్ర సముద్రం దగ్గర సణిగారు. మారా నీటిని మధురంగా మార్చినప్పుడు సంతోషపడ్డారు. మరలా రెఫిదీముకు వచ్చినప్పుడు నీళ్లు లేవని మరలా సణిగారు. ఏలీముకు వచ్చినప్పుడు అక్కడున్న ఆ ఖర్జూరపు చెట్లను
వాటి యొక్క పండ్లు తింటూ సంతోషపడ్డారు. ఒక పక్క సంతోషపడుతున్నారు, ఒక పక్క కష్టం వచ్చినప్పుడు సణుగుతూ ఉన్నారు. ఈ సణుగులు సంశయాల వలన దేవుడు 11 రోజుల్లో వాగ్దాన దేశంలో వారిని ప్రవేశపెట్టాలని తలంచి ఉండగా, వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మారా దగ్గరికి, ఎర్ర సముద్రం దగ్గర వారు సనిగిన విధానాన్ని, మారా నీటి దగ్గర సనిగిన విధానాన్ని, రెఫదీములో సనిగిన విధానాన్ని గమనించిన దేవుడు ఒక 15 నెలల కాలం, అంటే ఇంచుమించుగా 1.5 year మరలా పరిశీలించాడు. మరలా పరిశీలించి చూశాడు వారిని. 15 నెలల తర్వాత అయినా వీరు సణుగులు సంశయాలు మానేస్తారేమో, 11 రోజుల ప్రయాణాన్ని కనీసం 15 నెలల్లో అన్నా ముగిద్దాము అనుకున్నాడు. 15 నెలలు అయిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే, సంఖ్యాకాండం 13, 14 అధ్యాయంలో పారాను అరణ్యంలోకి వచ్చారు. డెజర్ట్ ఆఫ్ పారాన్కి వచ్చారు. పారాన్ అరణ్యంలోకి వచ్చినప్పటికీ సంఖ్యాకాండం 13, 14లో మీరు చూస్తే వాళ్ళు హజరేతులో నుండి పారాన్ అరణ్యానికి వచ్చారు. అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే 11 days ప్రయాణం, ఆల్రెడీ 1.5 year అయిపోయింది. పాపం 1 year 3 months పైన అయిపోయింది. సరే ఇప్పటికైనా లోపడతారేమో. ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా సనిగారో, మాంసం లేదని సనిగారు, ఆహారం లేదని సనిగారు. దేవుడు క్షమించే దేవుడు, దయగల దేవుడని తనను తాను నిర్గమకాండం 32వ అధ్యాయంలో పరిచయం చేసుకున్నాడు గనక, నేను కనికరము, దయ, జాలి, దీర్ఘశాంతము గల దేవుడిని తను తానే పరిచయం చేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం తాను రోషము గల దేవుడిని కూడా పరిచయం చేసుకున్నాడు. ఆ రోషాన్ని చివరిలో పెట్టుకున్నాడు. ఆయనే ఎక్కువ కనికరం చూపించడానికి ఇష్టపడతాడు ఆయన. 15 నెలలు సహించి, సరే ఇప్పటికైనా వీరు లోపడతారేమన్నట్లుగా ఇవ్వాలనుకున్న దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించాడు. 13, 14 సంఖ్యాకాండంలో మీరు చదువుకుంటే మీకు బాగా తెలుసు. పంపిస్తే 12 గోత్రాల పెద్దలు వెళ్ళారు. 10 గోత్రాల పెద్దలు మోషే దగ్గరికి వచ్చి, పొరపాటును కూడా మనం ఆ దేశాన్ని జయించలేము, ఆ దేశం మంచిదే, కానీ వారి ముందు మనం మిడతల వలె ఉన్నాము, వారు ఆజానుబాహులు, వారు కాలేసి తొక్కారంటే 10 మంది చచ్చిపోతాం మనం. ఆ దేశపు పంట ఒక ద్రాక్ష గెల 2 మనుషులు మొయ్యాలి. అంజూరపు పండ్లు కూడా చాలా బలమైన పండ్లు అక్కడ ఉన్నాయి. అంతా ఓకే, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, అంటే ప్రాస్పరస్ కంట్రీనే, ఫ్రూట్ఫుల్ కంట్రీనే, కాదంటలా. కానీ మనం జయించలేము. మెజారిటీ ఆఫ్ ది ఎల్డర్స్ ఈ రిపోర్ట్ ఇచ్చారు. కాలేబు, యెహోషువ మాత్రం మనం జయిస్తాము అని రిపోర్ట్ ఇచ్చారు. కాలేబు, యెహోషువ మాట విని 10 మంది మనసు మార్చుకొని ప్రజలను సిద్ధపరిచి ఉంటే, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 15వ నెలలోనో 16వ నెలలోనో వాగ్దాన దేశంలోకి ఇశ్రాయేలీలు ప్రవేశించేవారు. అసలు మారా దగ్గర, రెఫీదీము దగ్గర సణగకుండా ఉంటే 11 రోజుల్లోనే ప్రవేశించేవారు. ఇక్కడ కూడా మీరు అవిశ్వాసులు అయి భయపడకుండా ఉంటే 15 నెలలకైనా ప్రవేశించేవారు. ఇక్కడ వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, ఆ 13, 14 అధ్యాయాలు మీరు చదువుకుంటే జనులందరినీ భయక్రాంతుల్ని చేశారు. ఒక్కడు చెడిపోయేది గాక ధైర్యంగా బతుకుతున్న ఇశ్రాయేలు సమాజాన్ని భయకంపితుల్ని చేశారు. ఇది దేవుడి దృష్టిలో బహుఘోరమైన పాపం. సంఘంలో ఒక సేవకుడు గాని, ఒక వ్యక్తి గాని తాను పిరికివాడై ఆ పిరికితనం నుంచి బయటికి రావాలి. అతను రాకపోతే తన పిరికితనాన్ని తనలోనే ఉంచుకోవాలి. ఎదుటి వాడికి పిరికితనాన్ని నూరిపోయకూడదు ఒక విశ్వాసి. ఇది చాలా డేంజరస్ సిన్. ఇది ఒక యజమాని పిరికివాడు అనుకోండి, వాడు పిరికివాడైనా తన పిల్లల్లో, తన భార్యలో, తన కుటుంబంలో పిరికితనాన్ని నాటకూడదు. వాడు కావాలంటే పిరికితనంతోనే చనిపోవచ్చు, బయటకు వస్తే మంచిదే.
కానీ కుటుంబాన్ని పిరికితనం పాలు చేసి ఇతడు ఏదైతే నెగిటివిటీ కలిగి ఉన్నాడో అదే నెగిటివిటీ అందరిలో సృష్టించి ప్రతి ఒక్కడు మరణం అంటే భయపడేటట్టుగా ఏ యజమానుడు కూడా చేయకూడదు. ఇది ఘోరమైన పాపం, క్రైస్తవుడికి ఇంకా పాపం. ఒక సంఘ సేవకుడు తనకుండే భయాన్ని సంఘములో చూపించడం బహు దుర్మార్గం. ఇంకేముంది, అన్ని జనులు వస్తారు మన సంఘాన్ని తగలబెడతారు. భయం నీకుంటే ఉండొచ్చు, ధైర్యం కలిగిన విశ్వాసులు ఉన్నారనుకోండి, వారిలో పిరికితనాన్ని కలిగించకూడదు ఒక సేవకుడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆ పెద్దలు 10 మంది పెద్దలు ఈ ఘోర పాపం చేశారండి. దేవుడు అక్కడి నుండి 38.5 years వాళ్ళు ఎలా తిరిగారంటే అండి, దేవుడు పోషించాడు. వాళ్ళ చెప్పులు పాతకెళ్ళలేదు, వస్త్రాలు ఉతుక్కోలేదు, కానీ వాళ్ళు తిరిగిన తిరుగుడు భయంకరమైన వాండరర్స్ గా అయిపోయారు. శనిగారు. ఇంకో ఘోరమైంది ఏంటంటే, అరణ్య యాత్రలో ఐగుప్తులో పుట్టిన చిన్న పిల్లలు తప్ప, ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు 20 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో చనిపోయారు. ఇక మిగిలింది ఎవరంటే సెకండ్ జనరేషన్ మిగిలింది. ఇక్కడికి 40 years అయిపోతుంది. 11th month ఫస్ట్ డేలోకి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మోషే ఒక రకంగా మిగిలింది. అప్పుడు మోషే, అహరోను, యెహోషువ, కాలేబే మిగిలిన్నారు. ఈ నలుగురే మిగిలిన్నారు. మిరియాము కూడా మిగిలింది. ఐదుగురు మిగిలి ఉన్నారు. అంటే అందరూ చచ్చిపోయారు ఆల్మోస్ట్. మోషే కూడా పాపం వాగ్దాన దేశంలో ప్రవేశించలా, యోర్దాను నదిని దాటలా. కారణం, బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. అహరోను మోషే కంటే ముందే మృతి పొందాడు. మిరియాము కూడా మృతి పొంది ద్వితీయోపదేశ కాండం చివరిలోనే పాతి పెట్టబడింది. ఇక వాగ్దాన దేశంలో సజీవంగా ప్రవేశించిన వారు ఎవరంటే, ఐగుప్తులో పుట్టిన చిన్నపిల్లలు, అరణ్య యాత్రలో పుట్టిన చిన్నపిల్లలు, ఐగుప్తులో పుట్టి కూడా 20 సంవత్సరాలు దాటిన యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. దేవుని యొక్క మాటకి అవిధేయత ఒక క్రైస్తవుడికి ఎంత ప్రమాదకరమైనదో ఒకసారి ప్రారంభంలోనే మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుచున్నాను. 1405 సంవత్సరంలో మోషే చేత రాయబడింది ద్వితీయోపదేశ కాండం. దీన్ని సెకండ్ లా అంటారు. ఇది ఇచ్చింది ఎవరికంటే సెకండ్ జనరేషన్స్ కి. మోషే ఒక రకంగా ఇది రిపిటీషన్. ఆది కాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవి కాండం యొక్క రిపిటేషనే ద్వితీయోపదేశ కాండం. దీన్ని హ్యాండ్ బుక్ ఫర్ ఇజ్రాయలైట్స్ హూ ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దానం దేశంలో నివసించబోయే వారికి ఒక హ్యాండ్ బుక్ ఇది. ఇబ్రూ భాషలో దేవరీమ్ అంటారు. వర్డ్స్ అని అర్థం దానికి. ద బుక్ ఆఫ్ వర్డ్స్, సేఫేర్ దేవరీమ్ అని కూడా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక ఈ బుక్ అంతా కలిసి కరెక్ట్ గా 4 రోజులే రాశాడు మోషే. 4 రోజుల్లో చెప్పేశాడు, గ్రంథస్థం చేశాడు. మోషే మరణించాక కూడా కొన్ని వాక్యాలు రాయబడ్డాయి చివరి అధ్యాయాల్లో. అవి రాసింది యెహోషువ రాశాడు. ఇది ద్వితీయోపదేశం కాండం గురించి క్లుప్తంగా. ఇందులో ప్రేమ అనే పదం 21 సార్లు వస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో ప్రేమ అనే పదాన్ని ఎక్కువగా దేవుడి చోట వాడినట్లుగా మనం చూడొచ్చు. ధర్మశాస్త్రాన్ని గురించి, దాన్ని గైకొనటం గురించి నొక్కి ఒక్కాణించిన సందర్భాన్ని మనం ఈ చోట చూడొచ్చు. ఇక్కడ ఒక్కటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది, 11 days జర్నీ 15 months అయింది. 15th month లోనైనా ప్రవేశించాల్సిన జర్నీ 40 years అయింది. దానికి కారణం ఏంటంటే సంపూర్ణ అవిధేయత. అవిధేయత కూడా కాదు, సగం అవిధేయత కూడా కాదు,
మనకు కూడా వాగ్దానం చేయబడింది ప్రామిస్ ల్యాండ్. మనకు కూడా వాగ్దాన దేశం ఉంది. ఆ వాగ్దాన దేశం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 3వ వాక్యం 4వ వాక్యం నేను చదువుతాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు పాడబారదీయునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అక్షయమైనదియు వాడబారది అయిన ఒక స్వాస్థ్యం, ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. యేసుక్రీస్తు మనల్ని తిరిగి జన్మింపజేసి, అంటే మనకు రక్షణ ఇచ్చట ద్వారా ఆ వాడబారని స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. ఇంకా ఆ స్వాస్థ్యంలో మనం ప్రవేశించలా. ఇశ్రాయేలు వారికి ఇస్తారన్న దేవుని స్వాస్థ్యంలో 11 రోజుల్లో ప్రవేశించాల్సింది 40 years టైం పట్టింది. అది ఫిజికల్ ప్రామిస్ ల్యాండ్, ఇది ఇటర్నల్ ప్రామిస్ ల్యాండ్. యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి మనకి ఈ ప్రామిస్ ల్యాండ్ని ఆయన మనకి స్వాస్థ్యంగా నిర్ణయించి పెట్టాడు. పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించాడు. మీరు పరలోక రాజ్యం మీ స్వాస్థ్యం అని. స్వాస్థ్యం అని ఆయన చెప్పాడు, కరెక్టే. సొంతం చేసుకోవడం మన చేతిలో ఉంది. దేవుని కృప ఉంటుంది, కానీ మనం కూడా సహకరించాలి. దేవునికి మనం కూడా సహకరించాలి. ఏమి చేయాలో తెలుసండి? హెబ్రీ 2:3-4 ప్రకారం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీ 3:1 ప్రకారం యేసు మీదనే లక్ష్యం ఉంచాలి. హెబ్రీ 12:1 ప్రకారం యేసు వైపే చూడాలి. రోమా 12:1 ప్రకారం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఆ పరలోక స్వాస్థ్యంలో మనం అడుగుపెట్టే వరకు కూడా ఏమాత్రం అవిధేయత చూపకుండా నిజమైన విశ్వాసులుగా బ్రతకగలగాలి. అంతేగాని నేను క్రైస్తవుణ్ణి, నేను మహాభక్తుణ్ణి, ప్రార్థనా పరుణ్ణి చెప్పుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఏ కలర్ బట్టలు వేసుకున్నా ప్రయోజనం లేదు. గడ్డాలు పెంచి మీసాలు పెంచి సన్యాసిలాగా తిరిగిన క్రైస్తవుడు ప్రయోజనం లేదు. పల్చడి తెల్లని బట్టలు వేసుకున్నా ప్రయోజనం లేదు. ఆ పరలోక స్వాస్థ్యాన్ని డిజోబీడియన్స్ వల్ల ఈ భూలోక స్వాస్థ్యాన్ని ప్రామిస్ ల్యాండ్ ఇశ్రాయేలీలు 40 years తర్వాత సెకండ్ జనరేషన్ పొందింది. వాళ్ళ పిల్లలు పొందారు, వాళ్ళు పొందలేకపోయారు. మరి ఈరోజు రక్షణ పొందిన మనం ఆ పరలోక స్వాస్థ్యాన్ని పొందగలిగే మార్గంలో ఏమాత్రం డిజోబీడియన్స్ చూపకుండా ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నారు. దీనికి కావాల్సింది ఒకటే, దేవుని వాక్యాన్ని మనము గైకొనే వారిగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వాక్యంలో మోషే ప్రకటిస్తున్న మాట ఏంటంటే, మీరు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు కదా, మీరు ఎలా జీవించాలో నేను చెప్తున్నాను. నెక్స్ట్ జనరేషన్తో చెప్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ హతులైపోయారు. నెక్స్ట్ జనరేషన్తో చెప్తున్నాడు. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. పేతురు రాసినట్లుగా వాడబారని స్వాస్థ్యం కోసం ఎదురు చూసే మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనము
దేవుని వాక్యాన్ని కట్టడల్ని గైకుంటే ఖచ్చితంగా బ్రతికినంత కాలం ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. ఫస్ట్ లోనే చెప్పాను. సాతాను గర్జన సింహం వలె తిరుగుతున్నాడు, నో డౌట్. అందులో ఎవరు కాదనలేరు. ఆదాము ద్వారా సంక్రమించిన పాపం వల్ల లోకమంతా చెడిపోయింది, ఎవరు కాదనలేరు. రోగాలు తప్పవు, మరణాలు తప్పవు. ఈ స్వాస్థ్యం పొందే మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ దేవుని వాక్యాన్ని గైకొనేవాడు దీర్ఘాయుష్మంతుడగుతాడు. అంటే అర్థం 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకుతాడని కాదు, కానీ బ్రతికినంత కాలం శ్రమల్లోనైనా నిందల్లోనైనా సంతోషంగా బ్రతకగలిగే అవకాశాన్ని కలిగి ఉంటాడు. యోబు చక్కటి ఉదాహరణ. నేను దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్తున్నావు, కానీ నేను దేవుణ్ణి దూషించను. నేను ఈరోజు శ్రమ పడుతున్నాను, ఒకరోజు నాకు విడుదల దొరుకుతుంది. దొరకకపోయినా నా భార్య నేను దూషించను అంటున్నాడు. తాత్కాలిక శ్రమలను బట్టి మనం దేవుణ్ణి దూషించే వారిగా ఉండకుండా ఒక నిరీక్షణ ఉన్నది మనకి. తప్పనిసరిగా దేవుడు ప్రతి శోధన నుంచి మనల్ని విడిపిస్తాడు, ప్రతి రోగం నుంచి మనల్ని తప్పిస్తాడు, ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. మన పిల్లల్ని చేయి విడవడు. ఎందుకంటే ఏం కావాలండి మనకి? 60 years దాటిన మనకి, ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు నేను కాదన్న, కానీ 60 దాటిన మనకి మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తానంటే మనకి ఏం కావాలి చెప్పండి? కానీ 70, 80s కూడా ఇంకా లోకం కొరకు పరిగెత్తడం అంటే, వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి సమయం ఇవ్వకుండా బిజీగా గడపటం అంటే ఎంత శోచనీయం, ఎంత బాధాకరం. బ్రతికితే ఉపయోగం లేదండి 100 ఏళ్ళు 90 ఏళ్ళు. దేవుని బిడ్డగా బతకాలండి. దేవుని వాక్యాన్ని గైకొంటే దీర్ఘాయుష్మంతులు అవుతారని ద్వితీయోపదేశ కాండంలో మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించబోయే వారికి చెప్తున్నాడు. రెండవ మాట 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడని యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందునట్లు నీవు వీటిని దేవుని వాక్యాన్ని, కట్టడలను, ఆజ్ఞలను వాటిని విని అనుసరించి నడుచుకునే వాళ్ళను. దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే నీకు మేలు కలుగుతుంది, నువ్వు అభివృద్ధి చెందుతావు. మొదట దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు, ఇక్కడ నీకు మేలు కలుగుతుంది, నీవు అభివృద్ధి చెందుతావు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, వాళ్ళకి చెప్తున్నాడు, నీకు మేలు కలుగుతుందయ్యా. మీ పితరులకు కూడా మేలు కలిగింది, కానీ వాళ్ళు త్రోసేశారు, కైకొనలా, సణిగారు. మీరన్న వాగ్దాన దేశంలో నేను ఎలాగూ రాలేకపోతున్నాను, నేను ఇక్కడే నెబో శిఖరం మీద నేను మరణించబోతున్నాను, ఫలానా చోట దేవుడు బండతో మాట్లాడమంటే నేను కొట్టాను, బుద్ధిహీనుణ్ణి. మీ పితరుల మీద కోపంతో నాకు వాగ్దాన దేశం లేదయ్యా. పిల్లలారా, నేను కూడా ప్రవేశించలేను, యోర్దాను దాటలేను. మీరు ప్రవేశించండి, మీకు దేవుడు అదృష్టం ఇచ్చాడు, మీకు మేలు కలుగుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు, అనుసరించి నడుచుకున్నప్పుడు. యోహాను 15వ అధ్యాయం ప్రకారం 4 వాక్యాల ప్రకారం ద్రాక్షవల్లేని యేసులో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారని లేఖనం చెప్తుంది. తప్పనిసరిగా ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. 1వ కీర్తనలో రాయబడింది, ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు అతడు చేయడంతయు సఫలమవుతుందని రాసింది. దేవునికి స్తోత్రం కలుగుతుందా. వాక్యాన్ని గైకుంటే మేలు కలుగుతుందని చెప్తున్నాడు. ఇది మనకు కూడా అప్లై అవుతుంది. 6వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను అని 19వ వాక్యంలో అంటూ 17వ వాక్యంలో నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను
అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. జాగ్రత్తగా ఆచరించవలెను. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులు వెళ్ళగొట్టిందని యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. దేని యొక్క ఆజ్ఞలను గైకొంటే యథార్థవంతుడిగా ఉంటావు, ఉత్తమమైన దాన్నే చేస్తావు, చెడుతనానికి చోటు ఇవ్వవు దేవుని వాక్యాన్ని కనుకుంటే. అందుకే 119వ కీర్తన 11వ వాక్యంలో నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నానంటున్నాడు. దేవుని వాక్యాన్ని గైకొనేవాడు పాపం చేయడు, అతడు యథార్థంగా బ్రతుకుతాడు, ఉత్తమమైన కార్యాలే చేస్తాడు. దివ్యమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1:22-23 మీకు తెలుసు కదా. వాక్యాన్ని చదివేవారిగా మాత్రమే కాదు, గైకొనే వారిగా ఉండాలని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. కొంతమంది చదువుతారు, నేను కూడా రోజులు తరబడి చదువుతూనే ఉంటాను. వాక్యాన్ని గైకొనకపోతే అదంతా కూడా వ్యర్థమైపోతుంది అన్నమాట. మీరు వాక్యాన్ని గైకొనే వారిగా, వాక్యాన్ని చదివే వారిగా, బోధించే వారిగా మాత్రమే కాదు, పాటించే వారిగా ఉండాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువ ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని బోధించు, ధర్మశాస్త్రాన్ని పాటించు. కుడికి గాని ఎడమకు గాని తప్పొద్దు, నేను నీకు తోడుకుంటాను. యెహోషువ చేశాడు, 31 యుద్ధాలు గెలిచాడు. ఒక రోజున యుద్ధంలో సూర్యుడు అస్తమిస్తూ ఉంటే యుద్ధం ఈ రోజుతో కంప్లీట్ కావాలనుకున్నాడు యెహోషువ. సూర్యుడా అస్తమించొద్దు, ఆగు అన్నాడు. సూర్యుడు అస్తమించకుండా ఆగాడు. చరిత్రలో సూర్యుడు అస్తమించకుండా ఆగింది కొన్ని నిమిషాలు. ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో ఆ గ్యాప్ వస్తూనే ఉందట. సైంటిస్టులకు కూడా అభిప్రాయం ఉంది దాని మీద. అదంతా నేను లోపలికి పోలేదు, కానీ ఇంకా ఆ గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉందట మన సంవత్సరాల్లో. ఏలియా ఆకాశం నుంచి వర్షం కురవమంటే కురిచింది, ఆగమంటే ఆగింది. యెహోషువ సూర్యుడు అస్తమించకుండా ఆపాడు, చంద్రుడు రాకుండా ఆపగలిగాడు. కారణం బోధించాడు, ధ్యానించాడు, పాటించాడు. ధర్మశాస్త్రం చాలా విలువైనది, దేవుని వాక్యం చాలా విలువైనది. వాక్యాన్ని భుజించండి, వాక్యాన్ని ధ్యానించండి, మనం చేసేదంతా కూడా సఫలమవుతుంది. ద్వితీయోపదేశకాండం 12:28లో కూడా ఒక మాట ఉంది. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థము దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నీ నీవు జాగ్రత్తగా గైకొనవలెను. నేను నీకు ఆజ్ఞాపించే మాటలను గనక నువ్వు గైకుంటే నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగుతుంది. చక్కటి ప్రామిస్ అండి. తండ్రి తల్లి దేవుని వాక్యాన్ని గైకుంటే సంతానానికి ఖచ్చితంగా మేలు కలుగుతుందండి. తల్లి తండ్రి చెడిపోతే కుటుంబం పాడైపోతుంది. ఆ కుటుంబంలో పిల్లలు రక్షించబడితే తప్ప శాపం నుంచి విడిపించబడలేరు. వాళ్ళు రక్షించబడ్డారనుకోండి, ఈ తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులని ఏం కాదు. వాళ్ళు రక్షించబడకపోతే ప్రమాదం. కానీ తల్లిదండ్రులు భక్తి పరులైతే ఆశీర్వాదం వేల తరాల వరకు. నేను చెప్పను కానీ ఆ వాక్యం నేను పెద్దగా దాన్ని పట్టించుకోను, కానీ దాని అర్థం వేరుగా ఉంది. తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా వివరిస్తాను. వేవేల తరములు కృప చూపుతానని ఉంది బైబిల్లో. కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఆ ప్రార్థన పిల్లలకు ఉపయోగపడుతుంది. వాళ్ళు రక్షించబడకపోతే పిల్లలు మళ్ళీ ఆశీర్వాదం ఉండదు. మా అమ్మ నాన్న బహు ప్రార్థనా పరులు, అందుకే మేము ఆశీర్వదించబడ్డామంటే ఒక లిమిట్ వరకే, ఒక లిమిట్ వరకే. ఇట్స్ నాట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీ వల్ల మీ పిల్లలకి లాంగ్ బెనిఫిట్ వస్తుందంటే తప్పు, వాడు రక్షణ పొందితే తప్ప. ముఖ్యంగా వాడబారని స్వాస్థ్యాన్ని వారు రక్షణ పొందకుండా మీ పిల్లలు అనుభవించలేరు. వాడబారని స్వాస్థ్యానికి
రక్షణ పొందిన వారే అర్హులు. ఈ పిల్లలు రక్షణ పొందితేనే అర్హులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యాన్ని గైకొనటం వల్ల ఈ పర్సనల్ బెనిఫిట్, ఇది వ్యక్తిగత లాభం. ఇది దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడం వల్ల బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని కలిపి పొరపాటును కూడా చెరపకూడదు. మీకు గత వారంలో చెప్పినట్టున్నాను. తల్లిదండ్రులకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఒకడు అంటాడు, మా అమ్మ మా నాన్నకి ఇవ్వకుండా ఎలా ఎగ్గొట్టాలరా, ధర్మశాస్త్రం ప్రకారం ఎలా ఎగ్గొట్టాలని అడుగుతాడు. అప్పుడు పరిచయాలు చెప్తారట, మార్కు సువార్తలు అనుకుంటాను, నాకు రెఫరెన్స్ పెద్దగా గుర్తుండవు, అప్పటికప్పుడే మర్చిపోతుంటాను. ఒక పరిచయుడు చెప్పాడట, మీ తల్లిదండ్రులకి ఎంత ఇద్దాం అనుకున్నావాడంట. ఒక 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను. ఏమి లేదు, కొర్బాను అని అన్నాడంట. కొర్బాను అంటే దేవార్పితమను అన్నాడంట. దేవార్పితం అంటే తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం లే. దుర్మార్గమైన ధర్మశాస్త్రాన్ని దారి మళ్లించటం. ఈ రోజున కూడా దురద చెవులు గలవారి కోసం వాక్యాన్ని త్రిప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు, త్రిప్పి చదివే వాళ్ళు ఉన్నారు. దీన్నే పల్లెటూళ్ళలో తిమ్మిని బమ్మిని చేయడం, బమ్మిని తిమ్మిని చేయడం అంటారు. ఒకే వాక్యాన్ని తీసుకొని మనం కఠినంగా మాట్లాడకూడదు. ఇచ్చేవాడు కూడా ఇవ్వడు కదా, ఇవ్వకపోతే మన పిల్లలు ఎలా బతుకుతారు, మన విశ్వాసుల పిల్లల కంటే మన పిల్లలు రాయల్గా బతకాలి కదా, మనము రాజులం కదా పాస్టర్లం అంటే. కాబట్టి కొద్దిగా కలిపి చెరిపి, కలిపి చెరిపి కొద్దిగా బెప్పించే వాక్యం చెప్తాం. దురద చెవులోళ్ళు మన సంఘానికి వచ్చే దురద చెవులోళ్ళు కదా అని ఆలోచన చేసే సేవకులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఈ రోజున. అందుకే పెద్దలు ఐజాక్ గారు ప్రార్థన చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది. వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించే వారు కరువయ్యారు ప్రభువా. నిజమే, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. శాలరీ చర్చెస్ ఉంటాయి, నెల జీతం ఇస్తారు, ఏం చెప్పగలుగుతాడు? సంఘానికి పెద్దలకు అనుకూలంగా చెప్పకపోతే వెంటనే తీసేస్తారు. పిల్లలు చదువుకుంటున్నారు, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలా, మళ్ళీ ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది? చాలా కష్టం, దురదృష్టం. స్వతంత్రంగా సేవ చేసే ధైర్యము దమ్ము రెండు లేవు. ₹1 సొంతగా ఖర్చు పెట్టి సేవ చేయగలిగే మనసు లేదు. డబ్బు లేదని కాదు, మనసు లేదు. మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు. ఎంతో మంది పేదలు, జేమ్స్ అని కడప జిల్లాలో ఉన్నాడు, చాలా పేదవాడు. ప్రభుత్వం ఇచ్చిన భూమి సాగు చేసుకుంటూ కిడ్నీలో స్టోన్స్ అని చాలా జబ్బులు వచ్చినాయి ఆయనకి. ఇప్పుడు కూడా బలహీనుడే. ప్రతి సంవత్సరం వెళ్తుంటాను, ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళాను నేను. ఊరు తిరుగుతూనే ఉంటాడు సువార్త పరిచర్యకు. అది సేవ అంటే అనిపిస్తుంది. ఆయన చూసినప్పుడు నాకు సిగ్గేస్తుంది. ఆయన చూసి నేను ఒక రకంగా సుఖపడుతున్నానేమో, ఈయనంత కష్టం నేను పడలేదు. అయ్యా ఎప్పుడు వస్తావు, వాళ్ళ ఊళ్ళో పెడదాం అంటాడు. వాళ్ళ ఊరు ఎక్కడో నాకు ఇక్కడ దగ్గర ఉన్నట్టుగా 450 కిలోమీటర్లు నాకు. అయ్యో నేను పోలేకపోతున్నాను అనుకుంటా, బాధపడతా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18లో వాక్యంలో హల్లైన పుల్లైన పొరపాటున తప్పిపోవడానికి లేదు. ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చడానికి, క్రీస్తునైన నేను నాలో నెరవేర్చడానికి, నా మరణం ద్వారా నెరవేర్చడానికి నేను వచ్చాను. ప్రకటన గ్రంథం 22:18-19లో ఎవడైనా కలిపినా తీసేసినా, ప్రపంచంలో ఎన్ని శాపాలు ఉంటాయి, అన్ని శాపాలు దేవుని వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా కాకుండా సొంత లాభం కొరకు బోధించేవాడు సకల శాపాలకు పాత్రుడవుతాడు. పరలోక రాజ్య సంగతి పక్కన పెట్టండి, వాడబారని స్వాస్థ్యం పక్కన పెట్టండి, భయంకరమైన శాపానికి గురవుతాడండి. వద్దండి. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు బోధిద్దాం, గైకొందాం, చదువుదాం, బోధిద్దాం, పాటిద్దాం. రెండవ బెనిఫిట్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. వాక్యాన్ని గైకొనటం వల్ల మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. మనం కనుక దేవుని వాక్యానికి విధేయులమైతే, గైకొంటే, అదర్ పీపుల్కి మనం మాదిరికరమైన జీవితాన్ని చూపించగలుగుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీ యొక్క దీపాన్ని వెలగనివ్వండి అంటున్నాడు.
మనల్ని, మన సాక్ష్యాన్ని కొంచెం కింద పెట్టకండి, మంచం కింద పెట్టకండి. ఈ యొక్క దీపాన్ని వెలగనివ్వండి. ఎలా వెలగాలో తెలుసండి. కొండ మీద కట్టబడిన పట్టణం వల్ల దేదీప్యమానంగా మన సాక్ష్యం వెలగాలి. రహస్య క్రైస్తవులుగా మొహమ్మదీయ దేశాల్లో బతికే వాళ్ళు ఉన్నారు, నేను కాదంటలా. తప్పదు ఆ పరిస్థితులను బట్టి. ఒకప్పుడు రష్యాలో బతికారు, పోలాండ్లో బతికారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో రహస్య క్రైస్తవులు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రతి దేశంలో క్రైస్తవ్యం ప్రచారం అవుతూనే ఉంది. మన ఎవరో నన్ను అడుగుతున్నారు, హిందువుల మధ్యలో సువార్త ప్రకటిస్తున్నారు, మహమ్మదీయ దేశాల్లో సువార్త లేదే అని అడుగుతున్నారు. మనకు తెలియదు. సత్యం కోసం హింసపడిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు రష్యాలో. బోర్డర్స్ లో బైబిల్ తీసుకుపోతూ తుపాకీ గుళ్ళకు బలైన క్రైస్తవ సేవకులు ఎంతో మంది ఉన్నారు. బంకర్స్ లో సువార్త ప్రకటించే సేవకులు ఉన్నారు. మహమ్మదీ దేశం, పాకిస్తాన్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ఏంటి, ప్రతి చోట ఉంటాడు. దీపం వెలుగుతూనే ఉంటుంది. కాకపోతే బహిరంగంగా వెలగకపోవచ్చు కొన్ని పర్యాయాలు. కానీ బైబిల్ చెప్తుంది, ఈ సాక్ష్యం ద్వారా రహస్యంగా జనాన్ని సంపాదిస్తారు. మనకు అవకాశం ఉంది కాబట్టి ఓపెన్ గా సంపాదిస్తున్నాం. అవకాశం లేకపోతే మనం కూడా రహస్యంగానే ఒక ఇంటికి పరిచయం చేసుకోవడానికి పోయినట్టు పోయి, అక్క బావ అన్నాన్ని పిలుచుకుంటానికి పోయి సువార్త ప్రకటిస్తాం మనకు అవకాశం లేనప్పుడు. కానీ మన దీపం వెలుగుతూనే ఉండాలి. సాధు సుందర్ సింగ్ గారు వెలిగాడు. గంగా నది తీర ప్రాంతంలో ఒక వ్యక్తికి సువార్త చెప్పాలని చూశాడు. ఆ వ్యక్తి కూడా కాషాయ ఉత్తరీయం అంటారు దాన్ని, టవల్ కంటే పెద్ద టవల్ ఉత్తరీయం అంటారు. ఆ ఉత్తరీయంలో కట్టిన పుస్తకాన్ని బయటికి తీశాడు. సుందర్ సింగ్ గారు ఎదుట పెట్టాడు. అది కూడా బైబిలే. నేను ఇక్కడ రహస్య క్రైస్తవుడినయ్యా, చూసే వాళ్ళకి పూజారిలాగా కనపడతాను. నువ్వు కూడా పూజారిలాగా కనపడ్డావు. నువ్వు సత్యాన్ని ప్రకటిస్తానన్నావు కాబట్టి, సత్యము మార్గము బైబిలే అని నాకు తెలుసు కాబట్టి, నువ్వు క్రైస్తవుడు అని నాకు అర్థమైంది. అందుకే ధైర్యంగా నన్ను నీకు పరిచయం చేసుకున్నానని, నా ఇంటికి వస్తావా, ఫోన్ చేస్తావా, బాప్తిసం ఇస్తావా అని అడిగాడు. ఆ రాత్రి ఆయన ఇంటిలోనే తొట్టిలో ఆ సన్యాసి బాప్తిసం పొందాడు సుందర్ సింగ్ గారి చేతుల మీద. దీపం వెలుగుతూనే ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 16 వాక్యాలు చూస్తే, దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా వెలగండి మూర్ఖులైన వక్రజనం మధ్య. వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు, మీ సాక్ష్యాన్ని చూసినప్పుడు, వీడు మనకంటే మూర్ఖుడు కదరా అనుకోకూడదు, మనకంటే అబద్ధికుడు కదరా అనుకోకూడదు, మనకంటే సోగ్గత్తె కదరా అనుకోకూడదు, ఏమండి, మనకంటే గర్విష్టి కదరా అనుకోకూడదు, మనకంటే తల బిరుసోడు కదరా అనుకోకూడదు. ఒరే, ఇంత చదువుకున్నాడు, ఇంత ఉద్యోగం చేసినాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ హ్యూమిలిటీ, ఈ దీనత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అది గర్విష్టి ఆశ్చర్యపడాలి, అన్ని జనుడు ఆశ్చర్యపడాలి. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ సేవకులను చూస్తేనే ఇంత గర్వం ఏంట్రా ఈయనకి అని విశ్వాసులు సాక్ష్యం చెబుతున్నారు. విశ్వాసి కూడా కారుణ్యంలోనే మహాగర్వం. ఆ సేవకుడు అంటాడు నాతో, ఇంత గర్వం ఏంటండి అయ్యగారు ఈ జనానికి అంటాడు. తెలియక అంటాను, నేను తెలియక అంటాను. మూర్ఖులైన వక్రజనం మధ్య దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని గైకొని, ఏమండి, మనం వెలుగుగా ఉండగలగాలి, సాక్షులుగా ఉండగలగాలి, మోడల్గా ఉండగలగాలి. 1 పేతురు 3:16లో పేతురు గారు అంటాడు, మీరు వక్రజనం మధ్యలో జీవిస్తున్నారు. మరి ఏమైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఈ సాక్ష్యం ద్వారా వారికి ఉత్తరం ఇవ్వగలగాలి. సాత్వికంతో జవాబు ఇవ్వగలిగే వారిగా ఉండాలి మీరు. అంతేగాని వాడు తేలుస్తా అంటానే, ఈ బైబిల్ పక్కన పెట్టానంటే నేను కూడా నీ సంగతి తేలుస్తా అనకూడదు. నేను కూడా ఈ బైబిల్ పక్కన పెట్టానంటే నేను కూడా ఈ సంగతి తేలుస్తా అనకూడదు. అయ్యా, తేల్చేదేముందిలే అయ్యా, నేను ఏమంటున్నాను, యేసు ప్రభు మంచి దేవుడు అంటున్నాను సార్. వాడు ఏం చదువుకోవాలా, అయినా సరే సార్ తప్పేం లేదు. నా జీవితంలో ఒకే ఒకడు నన్ను స్టేజ్ దగ్గర నేను ఎంత తెలుస్తా అన్నాడు. ఇంకెవరు ఎక్కువ అనలేదు. ఇక ముందు ఎంతమంది అంటారో తెలియదు, అంటారని అనుకోను. ఎందుకంటే ఈ బలహీనుడు మాటలు పడలేడని దేవుడికి తెలుసు కాబట్టి.
కానీ ఆ రోజు ఆ మాట పడే అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ ఆ మాట పడిన తర్వాత ఆ ధర్మారెడ్డి మీటింగ్ అయ్యేదాకా ఉండి నా కారులో నేను కూర్చున్నాక నా డోర్ వేసి, అన్నా ఈసారి మా ఊరు వచ్చినప్పుడు నువ్వు నా దగ్గర రావాలి, నెక్స్ట్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను ఊరికి, నా కోసం ప్రార్థన చేయవా అని అడిగాడు. దేవుడు ఆ సాక్ష్యం మీతో పంచుకోవడానికే విజయనగరం జిల్లాలో ఈ సంఘటన నా జీవితంలో జరిగింది. నన్ను ఎవరు యేసు ప్రభు సువార్త ప్రకటించినందుకు ఎక్కడ కొట్ల. దేవుని స్తోత్రం కలుగును కాక. మీలో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. అనస్థలిపురంలో పాస్టర్లో నాకు తెలిసి స్వామినాథన్ గారు అనుకుంటాను, క్రైస్ట్ గాస్పల్ చర్చ్. సార్ 2 సార్లు ఆయన చెంప మీద కూడా కొట్టారంటే సువార్త ప్రకటిస్తున్నాడని నేను విన్నాను. అలాంటి గొప్ప ధన్యజీవులు ఉన్నారు, ప్రభు కొరకు నిలబడే వాళ్ళు ఉన్నారు. వారిని మనం గౌరవించాల్సిందే. దేనిని బట్టి కూడా వారిని మనం తృణీకరించకూడదు. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వాక్యంలో పేతురుని చూసినప్పుడు, పేతురుతో ఉన్న వారిని చూసినప్పుడు వారు విద్య లేని పామరులని తెలుసుకొని వారు సువార్త ప్రకటించడం చూసి అనేకులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎస్, పేతురు సాక్ష్యము, చేపలు పట్టేవాడి వాక్చాతుర్యానికి అన్ని జనులు ఆశ్చర్యచకితులయ్యారు, యూదులు ఆశ్చర్యచకితులయ్యారు, కొందరు రక్షణ కూడా పొందారు. అపోస్తలుల కార్యాలు 5:29 నుండి 34 వాక్యాల్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతుర్ని చంపాలనుకున్నారు. గమలియేలు లేచాడు, విద్యాపారంగతుడు, సౌలుకి విద్య నేర్పిన పండితుడు. నాయనా, వీళ్ళు పామరులు, వీళ్ళకింత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టుంది. ఒకవేళ కాకపోతే వీళ్ళు నాశనం అయిపోతారు, వదిలేయండి అన్నాడు. పేతురు యొక్క సాక్ష్యం అక్కడ మరణం నుండి పేతుర్ని కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది చివరిది నేను చెప్పి ముగిస్తాను. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, మన సంతానం కొరకు దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. మొదటిది మన పర్సనల్ బెనిఫిట్, రెండవది ఇతరుల బెనిఫిట్, మూడవది మన చిల్డ్రన్స్ బెనిఫిట్ కొరకు. డ్యూటెరానమీ 4వ అధ్యాయము 9-10 వాక్యాలు మనం చూసినట్లయితే 8వ వాక్యం నుంచి చదువుతాను. 4వ అధ్యాయం. మరియు నేడు నేను మీకు అప్పగించున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవకుండానట్లు, అవి నీ జీవిత కాలమంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడని యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారి ఆ దేశం మీద బ్రతుకు దినములని నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు వినిపించదునని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. వాగ్దాన దేశంలో ప్రవేశించాక మోషే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, మీ పిల్లలకి 40 years జరిగిన సంఘటనలన్నీ చెప్పండి. ఆల్రెడీ పాత చనిపోయారు, ఇక మీకు కూడా పిల్లలు పుట్టారు, అక్కడ పోయాక కూడా పుడతారు. మీ పిల్లలకు నేర్పించండి ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని గైకొనమని చెప్పండి. మేలు కలుగుతుంది, దీర్ఘాయుష్మంతులు అవుతారు, అభివృద్ధి చెందుతారు, యథార్థంగా బతకగలుగుతారు. వాక్యము వారికి పాదములకు దీపంగా ఉంటుంది. వాక్యము గైకొనటం వల్ల వారు చెడుతనం, పాపం చేయకుండా బతుకుతారు. వాక్యము దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. వాక్యాన్ని గైకొనేవారు వారు చేయనిదంతా సఫలమవుతుంది. ఇశ్రాయేలీయులారా, నేను ఎలాగూ వాగ్దాన దేశానికి రాను, దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లలకి నేర్పించమని చెప్తున్నాడు. జరిగిన సంఘటనలన్నీ కూడా నేర్పించండి. ప్రామిస్ ల్యాండ్ లో ప్రవేశించిన తర్వాత ఈ రోజున మన బాధ్యత ఏంటో తెలుసా? మనం ఖచ్చితంగా వాడబారని స్వాస్థ్యం కొరకు అడుగులు వేస్తున్నాం. వెనుకున్న వాటిని మరిచి అడుగులు వేస్తున్నాం. మంచిదే, మన పిల్లలకు కూడా నేర్పించగలగాలి. అల్లుడు గారు ఏమంటారో, కూతురు గారు ఏమంటారో, కోడలు గారు ఏమంటారో కుదరదు.
నేను ఓడబారని స్వాస్థ్యానికి వారసుడైనప్పుడు నా పిల్లలకు నేర్పించకపోతే నేను వ్యర్థుడినవుతాను. ఇది ఆజ్ఞ. దిస్ ఇస్ ద కమాండ్. నీ పిల్లలకు నేర్పించు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్న నేర్పించి పెంచింది. బాలుడైన సమూయేలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. గొప్ప ప్రవక్తగా తీర్చబడ్డాడు. అతని నోటి మాటలు ఏదీ తప్పిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా, హన్న ఆ విధంగా పెంచింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23-24లో మోషేను గురించి, ఇక్కడ ఈ మాటలు చెప్తున్న మోషేను గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. మోషేని కన్న తల్లే పెంచింది, ఐగుప్తు భవనంలో పెంచింది. కానీ మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల సుఖభోగాల కంటే, ఐగుప్తు సుఖభోగాల కంటే కూడా దేవుని బిడ్డలతో శ్రమ పడుట మంచిదని భావించాడు. ఎలా వచ్చింది లక్షణం? కేవలం తల్లి యొక్క బోధ. తల్లి వాక్యాన్ని గైకొన్నది. అక్కడ తల్లిదండ్రుల గురించి కూడా రాయబడింది 23-24లో. వారు దేవునికి భయపడి మోషేని దాచారు 3 నెలలు. తర్వాత దాచి ఉంచలేక నైలు నదిలో విడిచిపెట్టారు. మిరియాముని పక్కనే దాక్కోమని చెప్పారు. ఐగుప్తు రాజకుమారి స్నానానికి వస్తుందని తెలుసు. ఇదంతా వాళ్ళకి తెలుసు. ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఐగుప్తు రాజకుమారి వచ్చింది, మోషేని చూసింది, అందగాడిని చూసింది, తీసుకుంది. అమ్మా, ఈ బిడ్డ కొరకు తల్లిని తెమ్మంటావా అన్నది. తల్లిని తెచ్చారు. తల్లి పెంచింది. తల్లి వాక్యాన్ని గైకుంది. వాక్యాన్ని గైకొనేటట్టుగా కుమారుడిని పెంచింది. ఐగుప్తు రారాజు కావలసిన వాడు అల్పకాల సుఖభోగాలు అనుభవించట మంచిది కాదని ఎంచి ఐగుప్తు సుఖభోగాలను విడిచిపెట్టి దేవుని ప్రజలు నడిపించే నాయకుడిగా శ్రమను అనుభవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలకి తప్పనిసరిగా మనం నేర్పించాలి. మన పిల్లలు చేసేదంతా సఫలం కావాలన్నా, మన పిల్లలు శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోగలగాలన్నా, మన పిల్లల ప్రతి విషయంలో కూడా విశ్వాసంతో బ్రతకాలన్నా, మన పిల్లల అడుగులు ముందుకు పడాలన్నా, ప్రతి దానికి కంగారు పడకుండా మన పిల్లలు జాగ్రత్తగా బ్రతకాలన్నా, ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని మనం గైకొంటూ మన పిల్లలకి బోధిస్తూ వారిని కూడా గైకొనే వారిగా చేయగలిగితే వారు చేసేదంతా కూడా సఫలము. కీపింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చాలా ముఖ్యమైనది. ఇఫ్ వి డిజోబే, వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్, నో డౌట్ ఎట్ ఆల్. యోహాను 16:33 ప్రకారం మన లోకంలో మనకు శ్రమ. మనం దేవుని వాక్యానికి పరిపూర్ణ విధేయత చూపించిన శ్రమలు వస్తూనే ఉంటాయి. ఎందుకని? మనము పాడైపోయిన లోకంలో జీవిస్తున్నాం. కానీ దేవుని వాక్యానికి అవిధేయులమైతే మరింత శ్రమ. ఇప్పుడున్న శ్రమలు అందరికీ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి, నాకు ఉంటాయి. దేవుని నమ్ముకొని నేను దేవుని వాక్యానికి అవిధేయుడిని అయితే మరింత శ్రమ అనుభవించాల్సి వస్తుంది. మరింత కీడు నీకు కలుపుకున్నట్లు ఇక మీదట పాపం చేయొద్దు. యోహాను సువార్త 5లో 38 లాంగ్ ఇయర్స్ వ్యతస్థ కోనేటి దగ్గర పడి ఉన్న వాడితో ప్రభు మాట్లాడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని గైకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనకి దయచేయును గాక. పెద్దలైన మీరు ఈ వాక్యం తెలుసు కనుక చిన్నలకి వాక్యాన్ని గైకొనే విధంగా పరిచయం చేసిన బాధ్యత మన మీద ఉందని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ